వెల్కమ్ బ్యాక్ టు బిఎల్ఎన్. సో, ఈరోజు టాపిక్ వచ్చేటప్పటికి ఆర్ఆర్‌బీ, ఏఎల్‌పీ కోసం ఒక వీడియో చేశాను. దాంట్లో సీబ్యాట్ కోసం అనేది క్లారిటీగా ఇంకో వీడియో చేస్తా అని చెప్పా. సో, ఈ వీడియో మొత్తం టోటల్ సీబ్యాట్ కోసమే. సో, అసల ఆర్ఆర్‌బీ, ఏఎల్‌పీ రిక్రూట్‌మెంట్ ప్రాసెస్ అనేది చూస్తే ఫస్ట్ ఇది అఫీషియల్ నోటిఫికేషన్ అండ్ ఇందులో వచ్చేటప్పటికి మనకి 3 స్టేజెస్ అయితే ఉన్నాయి. సీబీటీ 1, సీబీటీ 2 అండ్ సీబ్యాట్ కంప్యూటర్ బేస్డ్ యాప్టిట్యూడ్ టెస్ట్ అండ్ నెక్స్ట్ లాస్ట్ వచ్చేసి డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్. ఓకే. సో, ఇవి. సో, ఫస్ట్ స్టేజ్ వచ్చేటప్పటికి సీబీటీ 1. సీబీటీ 1 వచ్చేటప్పటికి మనకేంటి 75 మార్క్స్ ఉంటే 1/3 నెగెటివ్ అయితే ఉందక్కడ. సో, మీకు కేటగిరీ వైస్ కట్ ఆఫ్స్ అయితే తీసి, మీకు నార్మలైజేషన్ యాడ్ చేసి షార్ట్ లిస్ట్ అయితే చేస్తారు. సో, ఇక్కడ నెక్స్ట్ వచ్చేటప్పటికి సీబీటీ 2. సీబీటీ 2 వచ్చేటప్పటికి మనకి 2 పార్ట్స్ అయితే ఉంటాయి. పార్ట్ ఏ, పార్ట్ బి అని ఉంటాయి. సో, ఈ పార్ట్ ఏ వచ్చేటప్పటికి మనకి 100 క్వెషన్స్ అయితే ఉంటాయి. సో, దీనికి 90 మినిట్స్ టైం అయితే ఉంటుంది. సో, దీనికి 1/3 నెగెటివ్ అయితే ఉంటుంది. అండ్ 75 క్వెషన్స్ అంటే 60 మినిట్స్ టైమ్. సో, దీనికి నెగెటివ్ మనకి పార్ట్ బి వచ్చేటప్పటికి 75 క్వెషన్స్ 60 మినిట్స్. అండ్ సీబ్యాట్ వచ్చేటప్పటికి ఏంటంటే మనకి కంప్యూటర్ బేస్డ్ యాప్టిట్యూడ్ టెస్ట్ అన్నమాట. సో, ఇది వచ్చేటప్పటికి ఏంటంటే మనకి అంత సైకలాజికల్ టెస్ట్. ఈ సైకలాజికల్ టెస్ట్ మనకి ఇక్కడ అఫీషియల్ వెబ్‌సైట్ అనేది ఇచ్చాడు. సో, అసల ఎలా ఉంటుంది డెమో పేపర్ కింద మనకిచ్చారు. సో, ఇదేంటంటే మనం ఫుల్ ఆఫ్ ప్రాక్టీస్ అయితే ఇది మన ఈ సీబ్యాట్ నుంచి 30% వెయిటేజ్ అనేది తెస్తారు. సో, మీరు అటెంప్ట్ చేసిన దానిలో 30% అండ్ సీబీటీ 2 70% వెయిటేజ్ అనేది తెస్తారు. సో, మనకి ఇక్కడ ఇక్కడ మనకు చెప్పాడు కూడా ఏంటని, ఓన్లీ ఏంటంటే స్కోర్ అనేది పార్ట్ ఏ 70% ఏదుందో దాని నుంచి కన్సిడర్ చేస్తాం. సో, అలా ఎందుకు చెప్పారు అనేది ఇక్కడ చూద్దాం. సో, ఫస్ట్ వచ్చేటప్పటికి ఏంటంటే మనకి సీబీటీ 2 తర్వాత మనకి సీబ్యాట్ అనేది పెడతారు ఎగ్జామ్. సో, ఇదంతా టోటల్ స్కిల్ బేస్డ్ అయితే ఉంటుంది. సో, ఇందులో వచ్చేటప్పటికి ఏంటంటే మెయిన్‌లీ వాళ్ళు ఫోకస్ చేసేదేంటంటే అసలు ఎందుకు సీబ్యాట్ అనేది ఏఎల్‌పీకి ఒకటే పెడతారంటే వీళ్ళేంటంటే మనకి ఒక క్రిటికల్ టైమ్, ఒక క్రిటికల్ పొజిషన్‌లో వాళ్ళు థింకింగ్ అనేది ఎలా ఉంటుంది. ఫ్రిక్షన్‌లెస్ టైమ్‌లో వాళ్ళు ఎలా వాళ్ళ బ్రెయిన్ అనేది ఎలా మనకు అవుట్‌పుట్ ఇస్తుంది. అండ్ ఒకవేళ మీరు ఏంటి ఇప్పుడు మనకు ట్రాక్ మెయింటెనెన్స్ గానీ, ఒక జూనియర్ ఇంజినీర్ గానీ ఇవన్నీ చేసేదెందుకు? ఒక ట్రైన్ అనేది స్మూత్‌గా రన్ అవ్వడానికి. సో, ఈ ట్రైన్ నడిపేవాడు మనకి ఎంత షార్ప్‌గా ఉండాలి. ఓకే. ఒక 2, 3 సెకండ్స్, ఒక 2 మినిట్స్‌లో మనకి ఒక డయాగ్రామ్ ఇచ్చి అందులో ఏమున్నాయి అండ్ మీ లాజికల్‌గా ఎలా ఉన్నారు అని ఫైండ్ ఔట్ చేయడానికే సీబ్యాట్ అనే ఎగ్జామ్ అనేది పెడతారు. ఓకే. సో, ఇందులో వచ్చేటప్పటికి మనకి మెమరీ బేసు, డెప్త్ ప్రెసిషను, మల్టీ టాస్కింగ్ ఇలా ఒక 5 సెక్షన్స్ అయితే ఉంటాయి. సో, ఇందులో వచ్చేటప్పటికి ఏంటంటే ఒక్కొక్క సెక్షన్ నుంచి మీరు 42% అంటే ఒక 100%కి మీరు 50% అయితే మీరు అటెంప్ట్ చేయాలి. ఓకే. సో, 50% ఒక్కొక్క సెక్షన్ నుంచి మీరు 42% క్వాలిఫై అయితే కంపల్సరీ అవ్వాలి. సో, ఇందులో వచ్చేటప్పటికి ఏంటంటే మనకి 5 టెస్ట్ బ్యాటరీస్ అయితే ఉన్నాయి. సో, ఇందులో వచ్చేటప్పటికి ఒకటి సబ్ టెస్ట్ అయితే ఉన్నాయి. సో, ఇవి 5 టెస్ట్స్. ఇందులో వచ్చేటప్పటికి మెమరీ బేస్ అండ్ డైరెక్షన్స్ బేస్ నార్త్, ఈస్ట్, సౌత్, వెస్ట్ అవి అండ్ డెప్త్ ప్రెసిషన్, కాన్సంట్రేషన్, పెర్సెప్చువల్ స్పీడ్. సో, ఇందులో మనం గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే సీబ్యాట్‌లో వచ్చేటప్పటికి మనకి ఎలాంటి నెగెటివ్ మార్కింగ్ అయితే లేదు. ఓకే. అండ్ మనకి వచ్చిన టైం వచ్చేటప్పటికి మనకి 1 అవర్ టైం అయితే ఉంటుంది. ఓకే. సో, ఇది మనకి ఇందులో వచ్చేటప్పటికి ఎలా అంటే మనకి ఒక 12 క్వెషన్స్ ఒక 2 సెట్స్ కింద ఇస్తాడు. మెమరీ టెస్ట్ ఉంది. ఇది 2 సెట్స్ కింద ఇస్తాడు. ఒక్కొక్క దానికి ఒక 2 ఇందులో వచ్చేటప్పటికి 2 సెట్స్ కింద అంటే ఇందులో ఒక 12 క్వెషన్స్ కింద అడుగుతారు. సో, ఇలా అనేది 12 క్వెషన్స్ అని మనం కరెక్ట్‌గా చెప్పలేం. సో, ఒక్కొక్కసారి 13 అడుగుతాడు. ఒక్కొక్కసారి 15 క్వెషన్స్ అడుగుతారు ఇలాగా. సో, వాళ్ళు ఒక్కొక్క సెక్షన్‌కి మనకు టైమ్ లిమిట్ అనేది పెడతారు. ఒక 10 మినిట్స్, 5 మినిట్స్ అలా టైం పెట్టి ఇందులో ఆ టైంలో మీరు వితిన్ టైమ్‌లో మీరు కంప్లీట్ చేయాలి. అంటే మీరు ఎంత ఫాస్ట్‌గా చేయాలి. అంటే ఎంత ప్రాక్టీస్ చేస్తే అంత ఫాస్ట్‌గా చేయగలరనేది మీరు అనాలిసిస్ చేసుకోండది. అండ్ ఈచ్ టెస్ట్ వచ్చేటప్పటికి మనకి 42% క్వాలిఫికేషన్ అయితే ఉంటుంది. నెగెటివ్ మార్కింగ్ లేదు. బట్ ఏంటంటే ఇది సీబ్యాట్ అనేది 30% మీ పెర్ఫార్మన్స్ ఎలా ఉంది? సైకలాజికల్‌గా పెర్ఫార్మన్స్ ఎలా ఉంది? ఇది 30% తీస్తారు. అండ్ ఇందులో 70% సీబీటీ 2 అనేది తీస్తారు. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ సీబీటీ 2లో 60 మార్క్స్ వచ్చి
ఇక్కడ 29 మార్క్స్ వచ్చినాయి. అండ్ ఇందులో వచ్చేటప్పటికి 63 మార్క్స్ వచ్చాయి. అండ్ ఇందులో వచ్చేటప్పటికి ఒక 75 మార్క్స్ వచ్చాయి. సారీ, ఇది ఒక 65 మార్క్స్ వచ్చాయి. ఇది 29, 63, 75. సో ఇప్పుడు ఈ స్టూడెంట్‌కి సో ఎవరిని కన్సిడర్ చేస్తారంటే, ఎవరైతే ఓన్లీ 70% ఉందో మెరిట్, సో ఇది మెరిట్ లిస్ట్ మాట. సో ఈ మెరిట్ లిస్ట్‌లో ఎవరికైతే ఎక్కువొచ్చిందో వాళ్ళని కన్సిడర్ చేస్తారు. ఇది మనకిక్కడ నెగెటివ్ మార్కింగ్ అని లేదు. కొంతమంది ఏంటి నార్మల్‌గా పెట్టేస్తారు. సో ఇక్కడ ఏంటంటే మీకు 30% వస్తే చాలు. ఓకే. అన్ని సెక్షన్‌లు ఇప్పుడు ఒక్కొక్క సెక్షన్ 42% అన్నాం కదా! అన్ని సెక్షన్‌లో కలిపి వాళ్ళు 30% సీబెట్ పెర్ఫార్మన్స్ అనేది తెస్తారు. సో ఇందులో 30% వస్తే చాలు. కానీ ఈ మార్క్స్ అనేవి వాళ్ళు కన్సిడర్ చేస్తారు సీబీటీ 2. ఓకే. సో ఇది. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి మనకు ఆన్‌లైన్ మోడ్‌లోనే ఉంటుంది. అండ్ ఒక్కొక్క టెస్ట్‌కి 5-10 మినిట్స్ అనేది ఉంటుంది. సో ఇందులో ఎలా అంటే ఒక 2 సెట్స్ కింద ఇస్తాడు. సో ఇందులో వచ్చేటప్పటికి ఎలాంటి టెక్నికల్ సిలబస్ అయితే ఉండదో, నాన్ టెక్నికల్. అండ్ సీబ్యాట్ వచ్చేటప్పటికి మనకి ఇంగ్లీష్ ఆర్ హిందీలో ఉంటుంది. ఓకే. సో మెయిన్‌లీ మనకి సో స్పీడ్ అనేది చాలా స్పీడ్‌గా అయితే చేయాలి. మనం అన్నీ గుర్తుపెట్టుకోవాలి. మళ్ళా అయ్యి మన ఆన్సర్ చేయాలి. ఓకే. అండ్ మెయిన్‌లీ ఏంటంటే ప్రాక్టీస్ అనేది కంపల్సరీ. మనకి ప్రాక్టీస్ అండ్ అంటే క్విక్ డెసిషన్ మేకింగ్ అనేది ఎలా ఉంటుంది. అండ్ ఏంటంటే సో మెయిన్‌లీ మీరు ఎక్కువ మార్క్స్ అనేవి మాక్ టెస్ట్ అయితే ఇవ్వడం కంపల్సరీ. సో మీరు డైలీ ఎలా అంటే మన ఇన్‌స్ట్రక్షన్స్ ఎగ్జామ్ డేకి మనం ఎంత ప్రిపేర్ అయినా కాదు. మన గమ్మున ఎగ్జామ్‌కి రీచ్ అవుతే సో మన మైండ్ అనేది కొంచెం ఫ్రీగా ఉంటది. మనం టెన్షన్‌గా వెళ్ళి సో మనం ఏదో ఒకటి ఐడీ ప్రూఫ్ ఏదో ఒకటి మర్చిపోయి ఇలా టెన్షన్ పడితే సో అక్కడికెళ్ళినాక మనం అంత రిలాక్స్డ్ మైండ్‌తో మనం ఉండలేం. సో ఈ అడ్మిట్ కార్డ్ అయినా సరే, ఐడీ ప్రూఫ్ అన్నా సరే, ఐడీ ప్రూఫ్ ఒరిజినల్ అండ్ జిరాక్స్ అనేది క్యారీ చేయండి. అండ్ అన్ని ఎక్స్‌ట్రా కాపీస్ అయితే క్యారీ చేయండి. సో ఎగ్జామ్ టైమ్‌కి. ఓకేనా? అండ్ సో మామూలుగా మీరు 2-3 వీక్స్ అనేది ఒక సీబెట్ ఎగ్జామ్‌కి అనేది మీరు రెడీ అయితే సో మాక్ టెస్ట్ మీరు ఎగ్జామ్ సెంటర్‌లో మీరు ఎలాంటి డీల్ చేస్తారో సేమ్ అదే ప్రాసెస్‌లో మీరు మాక్ టెస్ట్ అనేది ఇవ్వడానికి ట్రై చేయండి. అండ్ ఒక యాప్టిట్యూడ్ బుక్, సైకోమెట్రిక్ టెస్ట్ ఏఎల్‌పి అని చాలా బుక్స్ ఉన్నాయి. సో ఏదో ఒక బుక్ మీరు ప్రాక్టీస్ అవ్వండి. అవ్విన తర్వాత సో ఒక మెమరీ టెస్ట్‌కి ఆన్‌లైన్‌లో ఫ్రీ మార్క్స్ అనేవి చాలా ఉన్నాయి. మాక్ టెస్ట్ అయితే అటెంప్ట్ చేయండి. సో మెయిన్‌గా మీరేంటంటే సో మీ బ్రెయిన్ షార్ప్ అవ్వాలంటే ఏంటంటే సో మీరు శాంపిల్ పేపర్స్ డైలీ ఒక పేపర్ అయితే సాల్వ్ చేయండి. సో అసలు మీరు ఎందులో వీక్ ఉన్నారు ఏంటని తెలుస్తుంది. నెక్స్ట్ వచ్చేటప్పటికి పజిల్స్ మాట. సుడోకో గాని, సో మెమరీ మ్యాచింగ్ గాని, లేదంటే వర్డ్ పజిల్స్ గాని, సో ఇలాంటివి కొంచెం అలాంటివి డైలీ మీరు ఏదో ఒకటి గేమ్ కింద ఆడడమో ఎలాగోలా చేయండి. సో అలా చేయడం వల్ల ఏంటంటే మీరు దానికి అలవాటు పడిపోతారన్నమాట. సో అప్పుడేమవుతుంది ఇది మీకు ఈజీ అయిపోతుంది. సో స్పీడ్ రీడింగ్. సో మీరక్కడ వచ్చేటప్పటికి ఇంగ్లీష్. సో కొంతమందికేంటంటే ఇంగ్లీష్ సరిగ్గా రాకపోయినా సో ముందు నుంచి కొంచెం దీనికి అలవాటు పడితే ఏమవుతుందంటే అక్కడ మనకి స్పీడ్‌గా రీడ్ చేయగలం. సో మనకేంటంటే సో నంబర్స్ గాని, ప్యాటర్న్స్ గాని సో ఫాస్ట్‌గా రీడ్ చేయడానికి ట్రై చేయండి. మనకిక్కడ అడిగిన క్వెషన్ అక్కడ అడుగుతారని లేదు కదా! సో డిఫరెంట్‌గా అడగొచ్చు. అండ్ ఏంటంటే మన 2018లో మనకి ఎగ్జామ్ ఏఎల్‌పీ వచ్చింది. అండ్ ఇప్పుడు కాబట్టి మనకి కాంపిటీషన్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. ఓకే. అండ్ లిమిటెడ్ డిస్ట్రాక్షన్స్ అనేవి అండ్ ఏంటంటే వైల్ ప్రాక్టీసింగ్ అండ్ టర్న్ ఆఫ్ యూర్ నోటిఫికేషన్స్. ఓకే. సో ఏంటంటే మీరు సోషల్ మీడియాకి కొంచెం దూరంగా ఉండి సో సీబ్యాట్ ఎగ్జామ్‌కి ఎలాంటి పజిల్స్, గేమ్స్ అని యాప్స్ ఏసుకొని సో అందులో మీరు ఎక్కువ ప్రాక్టీస్ అయితే చేయండి. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి ఏంటంటే ఈ 5 టెస్ట్స్ అన్నాం కదా! మెమరీ టెస్ట్, డైరెక్షన్ టెస్ట్ అని. సో ఇవి ఎలా ఉంటాయి? సో ఒక్కోటి నేనైతే ఎగ్జాంపుల్ చెప్తాను. సో ఇందులో అయితే సో ఈ లింక్ అయితే మీకు డిస్క్రిప్షన్‌లో ఇస్తా. సో మీరు ప్రాక్టీస్ అవుతారంటే సో ఇది చూసి ప్రాక్టీస్ అవ్వండి. ఫస్ట్ వచ్చేటప్పటికి మెమరీ టెస్ట్. సో మెమరీ టెస్ట్ ఏంటంటే ఫస్ట్ మీకు ఇలా ఒక డయాగ్రామ్ ఇచ్చేస్తాడు. డయాగ్రామ్ ఇచ్చేసి సో ఇదేంటి బిల్డింగ్ హాఫ్ కన్‌స్ట్రక్షన్‌లో ఉంది. బిల్డింగ్ ఇందులో ఒక పేదవాడున్నాడు. సో ఇందులో ఏంటంటే ఒక రిచ్ క్యాండిడేట్ అయిన ఉన్నాడు. సో ఫుల్ ఆఫ్ విండోస్ మంచి కన్‌స్ట్రక్షన్ పెట్టుకొని వీడున్నాడు. సో మీరు ఏదోలాగా గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి. సో ఇలా ఇచ్చిన తర్వాత సో ఇది మీకు ఇంక కనిపియదనమాట. నెక్స్ట్ వచ్చేటప్పటికి ఆన్సర్ ఇలా ఇచ్చేస్తారనమాట. ఆన్సర్ ఇచ్చేసి ఇప్పుడు 1 అనేది ఏలో ఉంది. సో 1 ఏ మ్యాచ్ చేయాలి. 2 సి, 3 బి ఇలా మీరు మ్యాచ్ చేయాలి. ఓకే.
అండ్ ఎలాగా సో మీరేంటంటే సపోజ్ ఇలాగ ఒక డయాగ్రామ్స్ అనేది నీకు ఇచ్చేసాడు. ఇచ్చేసినాక మీరేం చేయాలంటే ఒక్కో టెస్ట్‌కి నీకేంటి 42% క్వాలిఫై అవ్వాలంటే 50% కంపల్సరీ. సో ఇలా ఏంటంటే మనకి ఇలాగ ఒక 12 ఇమేజెస్ కానీ, 15 ఇమేజెస్ కానీ ఇస్తాడు. సో అలా 2 సెట్స్ అయితే ఇస్తాడు మనకి. 2 సెట్స్ అయితే ఇస్తాడు కదా! సో మీరు ఫస్ట్ ఏం చేయాలంటే ఒక స్క్వేర్ బాక్స్‌లో ఒక స్క్వేర్ టైప్‌లో ఏంటి మనకి పిల్లర్స్ అనేవి ఉన్నాయి. సో అలా గుర్తుపెట్టుకోవడం. లేదంటే ఇప్పుడు నాకు ఇందులో ఒక 20 ఇచ్చాడనుకో ఇందులో నేను ఒక 10 గుర్తుపెట్టుకోవాలి. సో అప్పుడేం చేస్తాను, సో ఈ ఎడ్జెస్‌లోవి అండ్ ఈ ఎడ్జెస్‌లోవి ఈ స్క్వేర్ బాక్స్ స్క్వేర్ టైప్‌లో ఇదొకటి, ఇది 2 అండ్ ట్రయాంగిల్‌లో ఒక ట్రయాంగిల్ ఇలాంటిదే ఉంది. సో ఇలా నేను గుర్తుపెట్టుకున్నా. ఓకే. కంపల్సరీ. సో మీరన్నీ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఒక 10 అయితే కంపల్సరీ గుర్తుపెట్టుకోవాలి. మనకి ఈచ్ టెస్ట్ నుంచి ఒక 50% మనం కరెక్ట్‌గా అటెంప్ట్ చేయాలి. అండ్ ఇక్కడ నెగెటివ్ మార్కింగ్ అనేది లేదు. మనకు ఒక్కసారి తప్పు పెట్టినా మనకేం గాదు. సో ఇదైతే గుర్తుపెట్టుకోవాలి. సో ఇప్పుడు నేను చెప్పాను కదా! ట్రయాంగిల్ అంటే ఒక హౌస్ ఉంది. అండ్ ఒక స్క్వేర్‌లో 2 పిల్లర్స్‌తో ఉన్న ఒక ఇమేజ్ అయితే ఉంది. సో ఇక్కడ ఏంటి మనకి 13A అని అండ్ 16A అని సో ఇలా మనం ఆన్సర్ అయితే చేయాలి. సో టోటల్‌గా సో ఇదిగో మనకి ఆన్సర్ అయితే కిందే ఇచ్చాడు. సో నేను చెప్తున్న ఈ ప్రాసెస్‌లో అయితే మనం 100% పెట్టాల్సిన అవసరం లేదు. మనకి ఎంత కావాలో అంతవరకు పెట్టుకుంటే చాలు. అండ్ 50% పెడితే అందులో ఒక 2, 3 పోయినా ఒక 42% అనేది మనకొచ్చేస్తుంది. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి మెజరింగ్ మెమరీ. అంటే ఇప్పుడు సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నైఫ్ అనేది ఉంది. నైఫ్ అనేది ఒక 75లో ఇన్వైట్ చేశారు. సో ఇలా ఏంటంటే మనకి ఒక ఇమేజ్ ఇచ్చి దాన్ని నంబర్ ఇస్తాడు. సో ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. సో అండ్ ఒక పావు కేజీ ఉన్న ద్రాక్ష పళ్ళని నేను 28 రూపీస్‌కి కొన్నా. అండ్ టార్చ్ అనేది నేను 93 డేస్ అయ్యింది కొని. అలా అని గాని, ఇప్పుడు నేను బుక్స్ ఉన్నాయి. బుక్స్‌లో నేను 70 పేజెస్ చదివాను. అండ్ ఇలాగా మనం గుర్తుపెట్టుకోవాలి. ఓకే. సో ఇక్కడొచ్చేటప్పటికి చూస్తే మీకు టార్చ్ అనేది ఏంటి మనకి 93. సో మనం 93 డేస్ వాడాను అని గుర్తుపెట్టుకున్నాం కదా! ఇప్పుడు ఇస్త్రీ అంటే ఐరన్ బాక్స్ అనేది 42 షర్ట్స్ అనేవి నేను ఇప్పటి వరకు ఐరన్ చేశాను. అండ్ బుక్స్ అనేవి 17 పేజెస్ నేను కంప్లీట్ చేశాను. సో ఇలా మీకు ఎలా గుర్తుపెట్టుకోవాలో అలా గుర్తుపెట్టుకోండి. సో ఒక్కొక్కరికి ఒక్కో వేలో గుర్తుపెట్టుకుంటారు కదా! సో ఇందులో ఏంటంటే మనకి ప్రాక్టీసింగ్ ప్రాబ్లమ్స్ అయితే ఇచ్చాడు. చాలా ఇచ్చారు ఇందులో. సో మీరు ప్రాక్టీస్ అవ్వడానికి. సో ఇది ముందు ఒక పిక్ కింద ఇచ్చి సో దానికి ఆప్షన్స్ కింద అయితే ఇచ్చాడు మనకి. సో నెక్స్ట్ వచ్చేటప్పటికి ఏంటంటే ఒక రో కాలమ్. సో ఇలా ఇలా ఉండేదాన్ని రో అంటాం. రో అంటే అడ్డం అండ్ కాలమ్ అంటే నిలువు. సో ఇందులో వచ్చేటప్పటికి ఏంటంటే మనకి ఎలా అడుగుతారంటే విచ్ ఈస్ ద ఓన్లీ లెటర్ దట్ అపియర్స్ డైరెక్ట్లీ అబౌవ్ ఏ. ఏకి పైన ఏముంది? సో ఇక్కడ ఏకి పైన ఏముంది? మనకి బి ఉంది. అండ్ ఇక్కడ ఏ తర్వాత ఏ పైన బి ఉంది. ఏ పైన బి ఉంది. సో మనకి ఆప్షన్ వచ్చేటప్పటికి బి ఆన్సర్. ఓకే. అండ్ నెక్స్ట్ ఇలాగే ప్రాబ్లమ్స్ ఉంటాయి. సో నెక్స్ట్ ఏంటంటే సో రో 1 and 3 we written in reverse order which alphabet comes will below C and in row 2. ఓకే. సో ఇలా ఏంటంటే మనకి చాలా క్వెషన్స్ అయితే అడిగారు. సో నేను ఒక ఎగ్జాంపుల్ అయితే చెప్పాను కదా! సో అలాగా ఉంటాయి. అండ్ డెప్త్ ప్రెసిషన్ వచ్చేటప్పటికి ఎలా ఉంటుందంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఏకి టచ్ అయ్యి మనకి ఎలా అంటే ఇది సో బ్రిక్స్ అనేవి ఒక లైన్‌గా ఒక మనకి కన్‌స్ట్రక్షన్ కింద పెట్టారు. పెడితే సో మనకి ఏకి టచ్ అయ్యి ఎన్ని బ్రిక్స్ ఉన్నాయి? డి, ఈ అనేవి ఉన్నాయి. సో ఇవి ఏ అనేది 2 ఆన్సర్. అండ్ నెక్స్ట్ బి వచ్చేటప్పటికి బికి అడ్జస్టబుల్‌గా సి ఉంది. అండ్ డి, ఈ కూడా మనకు తగులుతున్నాయి ఇక్కడ. సో ఇక్కడ మనకి 3 ఉన్నాయి. సి వచ్చేటప్పటికి సికి దగ్గరగా బి ఉంది. అండ్ డి, ఈ కూడా ఉన్నాయి. సో ఇక్కడ 3 అనేది ఆన్సర్. అండ్ డి వచ్చేటప్పటికి డికి పైన ఏ ఉంది. అండ్ మనకి బి, సి అనేది టచ్ అవుతుంది. ఈ అనేది కూడా టచ్ అవుతుంది. సో ఇక్కడ మనకి 4 అనేది ఆన్సర్. ఇలా బ్రిక్స్ అనేవి ఇస్తాడు. సో బ్రిక్స్‌కి ఏవి మనకి టచ్ అవుతున్నాయి అనేది ఆన్సర్ అనేది చేయాలి మనం. సో టోటల్ మ్యాచింగ్స్ అనేది ఉంటాయి అందులో. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి ఏంటి మనకి సో 2 నంబర్స్ అయితే ఉంటాయి. దిస్ టెస్ట్ ఈస్ ఫైండ్ హౌ క్విక్లీ యూ కెన్ కంపేర్ 2 నంబర్స్. ఇఫ్ ద నంబర్స్ ఆర్ సేమ్, డార్క్ ఇన్ ద సర్కిల్ ఎస్ అండ్ డార్క్ ఇన్ ద సర్కిల్
సో ఇక్కడ వచ్చేటప్పటికి ఏంటంటే మనకి సో 589 ఈ 589 సో ఈ రెండు ఈక్వల్గా ఉన్నాయి. సో ఇది ఎస్ అని పెట్టాలి. అండ్ 2768 2786 మనకి యూనిట్ పొజిషన్స్ అనేవి చేంజ్ అయిపోతున్నాయి. పొజిషన్స్ అనేవి చేంజ్ అవ్వకూడదు. ఇక్కడ ఎంత ఉందో అంతే ఉండాలి. అంత ఉంటేనే అది ఎస్ అని, లేదంటే నో అని మనం పెట్టాలి. సో ఇందులో మనకి ప్రాక్టీస్కి ఇలాగా చాలా నెంబర్స్ అయితే ఇచ్చాడు. ఇప్పుడు 32768 32768 ఎస్ అది, అండ్ 4060 ఎస్, అండ్ 8379 ఎస్. సో మనకి సేమ్ నెంబర్ లేకపోతే నో అని పెట్టాలి. ఓకే. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి సో మనకి ఇప్పుడు 6 అనేది మన ఇచ్చిన గ్రూప్ ఈ నెంబర్ ఉంది కదా 4592 ఇందులో 6 ఉందా లేదు నో. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి 5627 లో 6 అనేది ఉంది. సో ఎస్. అండ్ మోర్ దెన్ 2 6 అనేవి ఉంటే దాన్ని ఈ అని పెట్టాలి. ఓకే. సో మన క్వశ్చన్‌లో చెప్పాడు. సో అది మనం కరెక్ట్‌గా అర్థం చేసుకొని చేయాలి. సో ఇవన్నీ ఎగ్జాంపుల్స్ ఇందులో. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి మెజరింగ్ పెర్సెప్చువల్ స్పీడ్ మాట. సో ఎలా అంటే ఇది ఫస్ట్ ఇక్కడ మనకి ఇలా ఈక్వల్‌గా లైన్స్ అయితే ఉన్నాయి. సో ఇక్కడ ఈక్వల్‌గా లైన్స్ ఎక్కడున్నాయి? సో డి అనేది స్మాల్ డి అనేది క్యాపిటల్ డీకి మ్యాచింగ్. అండ్ నెక్స్ట్ సిమిలర్‌గా సో ఇక్కడ ఏంటంటే ఇక్కడ ఏదుందో అది మ్యాచ్ చేయాలన్నమాట. సేమ్ ఉన్నాయి మ్యాచ్ చేసుకోవాలి. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి ఇక్కడ ఒక డాట్స్ అనేవి లైన్‌గా ఇంక్రీజ్ అవుతా ఉన్నాయి. సో లైన్‌గా ఎక్కడ ఇంక్రీజ్ అవుతున్నాయి ఇక్కడ? సో ఇది. సో ఇది దీనికి మ్యాచింగ్. సో ఇలా ఏంటంటే మొత్తం టోటల్‌గా మీకు మ్యాచింగ్ అనేది ఇస్తాడు. సో అది ఏ ఆప్షన్ అనేది మీరు కన్సిడర్ చేసి పెట్టాలి. ఓకే. అండ్ సో ఇది. అండ్ ఇది వచ్చేటప్పటికి ఇది ఆప్షన్. అండ్ ఏ వచ్చేటప్పటికి ఈ ఆప్షన్. అండ్ బి వచ్చేటప్పటికి సి ఆప్షన్. అండ్ సి వచ్చేటప్పటికి ఏ ఆప్షన్. డి వచ్చేటప్పటికి బి ఆప్షన్. సో ఎలా ఉంటే సో మీకు ప్రాక్టీస్‌కి అయితే చాలా ఇచ్చారు. సో ఇది మనం ఎక్కువ ప్రాక్టీస్ అయితే గాని మనం చేయలేం. అండ్ ఇంకా రైల్వే ట్రాక్స్ అని కూడా ఉంటది. సో ఇందులో అయితే లేదు. సో ఇది టోటల్‌గా మనకి 5 టెస్ట్స్ అనేవి కన్సిడర్ చేసింది. సో ఇది టోటల్ సీబ్యాట్ అంటే. సో మీరేంటంటే మెయిన్‌గా ఫోకస్ అనేది చేయండి. మెయిన్‌గా ప్రాక్టీస్ అయితే ఎక్కువ చేయండి. ఓకే. సో ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేయండి. థాంక్ యూ.